అయితే పిల్లలు కొంచెం నాకు సాయం చేయరు అంటే ఏం సాయం చేయరు. పైకేమో నాకు అస్సలు అందుతలేదు. ఎట్లా దులుపుకోవాలి ఒక్కదాన్ని? దులిపంటే అసలు దులుపరు. సాటర్డే రోజు వచ్చిందంటే తిరుగుతూనే ఉంటారు. ఇగో ఈ సెల్ఫ్లు, ఈ పచ్చళ్ళు, ఈ డబ్బాలు ఇవన్నీ ఇట్లనే పెడుతున్నారు. రోజు నేనే చేసుకుంటా అంటే పని ఎట్లా చేయాలి? అంతా దుమ్ము ఇగో ఇక్కడ చిన్న చిన్న పురుగులు బాగా పెట్టింది. జిల్లా ఏం చేయాలి? దులుపుకోవాలిగా, నీట్గా పెట్టుకోవాలిగా. ఓకే ఫ్రెండ్స్ కానీ అటా నీటానే పోతుంది. మామిడికాయ పచ్చడి ఎట్లా బాగుందిగా? బాగానే ఉంది మామిడికాయ పచ్చడి. పిల్లవాడగాల మళ్ళీ జాగ్రత్తగా పెట్టాలి. అప్పుడప్పుడు పోకపోతే అస్సలు బాగుంది. ఏదో ఉప్పు ఒకేసారి 3 ప్యాకెట్లు తెచ్చిపెట్టిన అయిపోతుంది. అక్కడ షాపులాగా మా ఇంట్లోనే షాపులాగా పెట్టుకున్నాను. ఏది లేకుండా నాకు ఉప్పు ఉండాలి మంచిగా. కూరలలో అదేమో వేసుకోవటం టేస్ట్. చిన్న చిన్నగా తీసుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఎంత శుభ్రంగా పెట్టుకున్నా కూడా ఎందుకు మరి ఇట్లా వస్తున్నాయి గుడ్డుల్లా? మురుకులు చేయాలి. మురుకులకు ఇక్కడ దాచి పెట్టి దులుపుడు అవుతుంది. అన్నీ దాచిపెట్టిన స్టీల్ డబ్బాలు ఊరికే ఎవరు దొరుకుతారని దాచిపెట్టుకొని ఇట్లా దాచిపెట్టుకుని నీట్గా. సండే రోజు ఎక్కడికన్నా పోదాం అనుకున్నా, బయటికి పోదాం అనుకుంటే ఇల్లు చూసుకుంటూ నాకేమో అట్లా అనిపిస్తుంది. అట్లనే మంచిగా మొత్తాను కదా నీకు. సామాన్లు కిరాణా సామాన్లు తెచ్చుకుంటే ఎట్లా అట్లా కానీ పొద్దున్న చేస్తే తొందరగా పని వేరే చూస్తుంది అని చెత్త చెత్త. అయిపోయింది నీట్గా తీసేది. నీట్గా అయిపోయింది. ఇట్లా పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. కొంచెం పిల్లలు సాయం చేయాలంటే నేనే చేయాలి. ఎడికెడికో పోతుంది. ఇంతసేపు అయింది వంట పని. ఇవన్నీ ఇట్లా మంచిగా పెట్టుకోవాలి. టైంకి దొరుకుతాయి ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు దొరకాలి కదా, అందుకని పెట్టుకున్నాం. ఏదో పని చేసుకోవాలి కానీ మనం ఉన్నప్పుడు బయటికి పోదాం సండే రోజు అనుకుంటే తీరదు. వాళ్ళ సకినాళ్ళు ఇల్లు బాగాలేదని నిమ్మలంగా ఏం చేద్దాం, మళ్ళీ వారం పోదాం బయటికి. ఇవాళ బయట గణేశుని పండుగ అన్నదానాలు పోదామన్నా కూడా నాకు టైమే లేదు. పోదామనుకున్నా కూడా తీరనే తీరలేదు. దుమ్ము వస్తుంది. వద్దులే అందరు పోతుర్రు. నీకు ఎప్పుడు పోనిగా అయిపోయింది. వాళ్ళ పక్క ఇంటి బుజ్జి పోయిందా? మరి పోయినావా బుజ్జి అన్నదానానికి? పోయినావా? అయ్యో అయిపోయిందా? ఉందా మరి ఆడ ఇంకా? అయిపోయిందా? నేను అన్నం వండుకోలేదు. ఇంకెప్పుడు తినా ఇవన్నీ చదువుకుంటా. గుడ్లు చూడు ట్రే కూడా గుడ్ల ట్రే ఇన్నే పెట్టింది. ఇంకా గణేశుని పండుగ అందరు ఫ్రెండ్స్ మా ఇంట్లో చూడండి దొడ్డుప్పు
ఉప్పు డబ్బా ఎట్లా ఉప్పు ఎందుకు అంటే మా ఇంట్లో ఉప్పు కావాలి అందరికి ఎక్కువ. ఫ్రెండ్స్ ఇది అవ్వడానికి రేపు అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇంతవరకు దులుపుతున్నా. ఇంకా కొంచెం ఎంత మళ్ళీ లేట్ అవుతుంది, మబ్బు పట్టింది, బట్టలు ఉన్నాయి. ఇక అంత దెబ్బ వేసుకుంటా. ఇక చదువుకొని పెట్టుకుంటా ఫ్రెండ్స్. మళ్ళీ రేపు చూపిస్తాం. మిగతాది